ఐపీఎల్ 2026 ముగిసేసరికి లక్నో సూపర్ జైంట్స్ ఫ్రాంచైజీకి కోలుకోలేని షాక్ తగిలింది. వరుసగా మూడో సీజన్లోనూ ఆ జట్టు కనీసం ప్లే-ఆఫ్ కూడా అర్హత సాధించలేకపోయింది. 2026 సీజన్ లీగ్ స్టేజ్ ముగిసేసరికి పాయింట్ల పట్టికలో లక్నో ఏకంగా 10వ స్థానంలో నిలిచింది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఎన్నో ఆశలు పెట్టుకుని రికార్డు స్థాయిలో 27 కోట్ల భారీ ధర వెచ్చించింది. రిషభ్ పంత్ను కొనుగోలు చేసిన లక్నో ఓనర్ సంజీవ్ గోయంకాకు ఈ సీజన్ ఒక పీడకలగా మిగిలిపోయిందని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు. ఈ సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ ఆడిన 14 మ్యాచ్ల్లో కేవలం 4 మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ముంబై ఇండియన్స్తో సమానంగా పాయింట్లు ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ దారుణంగా ఉండడంతో లక్నో సూపర్ జైంట్స్ టేబుల్ అట్టడుగున నిలిచిపోయింది. అయితే ఘోరంగా విఫలమైందని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు. టాస్ గెలిచిన మ్యాచ్ ఓడిపోయే రేంజ్లో సాగిన లక్నో ప్రస్థానంలో రిషభ్ పంత్ సంపాదన మాత్రం హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు మెగా వేలం కాంట్రాక్టు విలువ 27 కోట్లు కాగా ఈ సీజన్లో అతను ఆడిన 14 మ్యాచ్లకు గాను మ్యాచ్కి 7,05,00,000 చొప్పున అదనంగా మరో 1,05,00,000 మ్యాచ్ ఫీజు అందుకున్నాడు. అంటే ట్యాక్సీలు, జరిమానాలు కాకుండా ఈ ఒక్క ఐపీఎల్ 2026 సీజన్ ద్వారా రిషభ్ పంత్ ఏకంగా 28,05,00,000 జేబులో వేసుకున్నాడు. దీంతో ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక ధర పలికిన ప్లేయర్గా రిషభ్ పంత్ చరిత్ర సృష్టించాడు. ఇంత భారీ మొత్తం చెల్లించినందుకు పంత్ బ్యాటింగ్ లేదా పంత్ కెప్టెన్సీతో ఏమైనా అద్భుతాలు చేశాడా అంటే అస్సలు లేదు. బ్యాటర్ల హవా నడుస్తున్న మోడ్రన్ టీ20 క్రికెట్లో పంత్ కేవలం 138 స్ట్రైక్ రేటుతో ఆడి విమర్శల పాలయ్యాడు. టోర్నీ ప్రారంభంలో సన్రైజర్స్ హైదరాబాద్పై చేసిన 68 పరుగులు మినహా ఒక్క ఇన్నింగ్స్ కూడా చక్కగా ఆడలేదు రిషభ్ పంత్. అయితే కనీసం ఏ మ్యాచ్లోనూ రిషభ్ పంత్ 50 పరుగుల మార్కును కూడా దాటలేకపోయాడు. మొత్తంగా 14 మ్యాచ్లు ఆడిన రిషభ్ పంత్, 13 ఇన్నింగ్స్ ఆడిన పంత్ 28 సగటుతో 312 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కెప్టెన్గా, నెంబర్ 3, నెంబర్ 4 ఓపెనర్గా ఇలా రకరకాల పొజిషన్లలో బ్యాటింగ్కు వచ్చి జట్టు కాంబినేషన్ను పూర్తిగా దెబ్బతీశాడనే విమర్శలు వచ్చాయి. ఇక వికెట్ కీపర్గా మాత్రం ఈ సీజన్లో 10 క్యాచ్లు అందుకున్నాడు. రిషభ్ పంత్ అందుకున్న మొత్తం ప్యాకేజీ 28,05,00,000. ఈ సీజన్లో చేసిన మొత్తం పరుగులతో భాగించి చూస్తే లక్నో మేనేజ్మెంట్కు దిమ్మె తిరిగే లెక్క తేలింది. ఈ సీజన్లో రిషభ్ పంత్ చేసిన ప్రతి ఒక్క రన్నుకు లక్నో సూపర్ జైంట్స్ ఏకంగా 8,99,000 రూపాయలు, దాదాపుగా 9 లక్షలు ఖర్చు చేసింది. ఒక బ్యాటర్ చేసిన సింగిల్ రన్నుకు ఈ స్థాయిలో ఐపీఎల్ చరిత్రలో ఏ ఫ్రాంచైజీ కూడా ఇంత భారీ ధర చెల్లించలేదని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు. పంత్ బ్యాటింగ్ సామర్థ్యంపై సంజీవ్ గోయంకాకు నమ్మకం ఉన్నప్పటికీ అతని పేలవమైన కెప్టెన్సీ, వ్యూహాత్మక లోపాలపై లక్నో డైరెక్టర్ టామ్ మోడీ ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేస్తూ జట్టులో రీసెట్ అవసరమని హింట్లు ఇచ్చాడు. వచ్చే ఐపీఎల్ 2027 సీజన్ కంటే ముందే పంత్ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి ఒత్తిడి లేకుండా కేవలం బ్యాటర్గా మాత్రమే ఆడించేలా లక్నో చూస్తుంది.